హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంట్లో డిన్నర్‌కి బిర్యానీ స్టైల్‌లో కర్రీ ఉంటుంది కదా! అలా ట్రై చేద్దాం రండి. కొంచెం హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాంట్లో పెరుగు ఎంత ఏసుకుంటే అంత గ్రేవీ చిక్కగా వస్తుంది. పెరుగును, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి గడ్డ పేస్టు, మన కారానికి కారం ఎట్లా ఏసుకోవాలో మన తినేదాన్ని బట్టి ఉంటుంది కదా! అది 2 టేబుల్ స్పూన్ల కారం ఏసేసుకున్నా. ఇంకా ధనియాల పొడి ఏసేసుకోవచ్చు. మెంతి ఉంటే ఏసేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఏసుకోలేదు. కాకపోతే మీ దగ్గర ఉంటే ఏసుకోవచ్చు. 2 లెమన్ ఉంటాయి కదా! లెమన్ ఏసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఏసేసుకోవాలి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిలును మన హోల్ గరం మసాలా ఉంటాయి కదా! 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 4, 5 పచ్చిమిరపకాయలు ఏసుకొని, కొంచెం అల్లం పేస్టును వాటర్‌లో ఏసేసుకొని దాంట్లో ఏసేసుకుంటే అయిపోతది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మంచిగా కొంచెం పసుపేసుకోవాలి, కొంచెం ఉప్పేసుకోవాలి మన టేస్ట్‌కి తగ్గట్టు. నేనైతే ఇందులో జీడిపప్పు ఏసుకున్నా కొంచెం టేస్ట్ బాగుంటుందని. అంతా మంచిగా గోలిన తర్వాత దాంట్లో చికెన్ మనం రెడీ చేసుకున్న చికెన్ కర్రీ పెట్టేసుకోవాలి. ఏసేసుకొని కొంచెం కలిపేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు అంతా ఉల్లిగడ్డలును, మిర్చి మిక్స్ అయ్యేటట్టు ఏసేసుకోవాలి. అదే కొంచెం ఉంటుంది గ్రేవీ అయితే దాంట్లో పోసేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే నేను బగారా కూడా రెడీ చేసేసుకుంటున్నా. చికెన్ కర్రీకి బగారా రైస్ బాగుంటుంది కదా! అందుకే బగారా ఏసేసుకున్నా. చికెన్ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, మన చికెన్ గరం మసాలా ఉంటుంది కదా! అది ఏసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో నేను ధనియాల పొడి ఏసుకున్నా, గరం మసాలా ఏసుకున్నా. ఇటు సైడుకు ఇంకో సైడు బగారా రైస్ ఏసేసుకుంటున్నా. బగారా రైస్ ఏం కావాలంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గరం మసాలా అన్నీ ఏసేసుకొని, పచ్చిమిర్చి ఏసేసుకొని, కొంచెం ఉప్పేసేసుకొని, ఇటు గోలిన తర్వాత మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటున్నామో దానికి అన్ని గ్లాసులు వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒక పక్కకు కర్రీ అయిపోతుంది. ఒక పక్కకు రైస్ అయిపోతుంది. నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నా. నీళ్లు మసిలిన తర్వాత ఈ రైస్ అందులో ఏసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత కర్రీలో కొత్తిమీర ఏసేసి బంద్ చేస్తే అయిపోతది. ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ అంతా రెడీ అయిపోయింది కదా! ఆల్రెడీ పిల్లలకైతే కలిపేసి ఇచ్చేసిన. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ నేనే తిన్నా.